నమస్తేనండి. అత్తగారు వంటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చికెన్ పకోడీ చేయబోతున్నానండి. ఎలా చేస్తానో చూడండి. ఈరోజు నేను ఈ రెసిపీకి ఒక అర కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఒక నిమ్మకాయని తీసుకొని కట్ చేసి పిండుకోవాలండి. చిటికెడు పసుపు, రెండు స్పూన్ల కారం, ఇంకా సరిపడినంత సాల్ట్, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక అర స్పూన్ మిరియాల పొడి, ఇంకా గరం మసాలా, ఇంకా 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఇంకా జీడిపప్పు కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తరువాత 2 స్పూన్ల బియ్యం పిండి, 4 స్పూన్ల శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. నేను కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది క్రిస్పీగా రావటం కోసం 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయిందండి. ఇప్పుడు మనం కలుపుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెడ్డిష్గా వచ్చే వరకు బాగా వేయించుకోవాలి.
ఇవి బాగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా బాగా వేయించుకోండి. అంతేనండి, క్రిస్పీ చికెన్ పకోడీ రెసిపీ రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.